హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్ష ఛానల్. సో ఈ సంవత్సరం కార్తీక మాసం మొదలైన తర్వాత మూడో సోమవారం రోజు నేనైతే నా కార్తీక సోమవారం పూజనైతే చేసుకుంటున్నాను. పాడ్యమి అయితే శనివారం రోజు వచ్చింది కదా, అప్పుడైతే మంచిగానే కుదిరింది. సో పాడ్యమి పూజనైతే చేసుకున్నా, కానీ కార్తీక సోమవారం చేయడానికి అసలు కుదరలేదన్నమాట ఇంట్లో. ఇక ఈ కార్తీక మాసంలో మూడో సోమవారం రోజుకైతే నా మొదటి కార్తీక సోమవారం పూజనైతే చేసుకుంటున్నాను. ముందుగా అయితే గంగమ్మ తల్లికి దీపం అయితే పెట్టుకోవాలి కదా తెల్లవారుజామునే. సో ఉదయాన్నే 4కి అయితే నిద్ర లేచేసి ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రంగా ఊడ్చేసుకొని, ఇంకా నేనైతే ఎంచక్కా తలస్నానం చేసి వచ్చి గంగమ్మ తల్లికి నీళ్ళ దగ్గర దీపం పెట్టాలి కదా, ఇంకా ఆ దీపానికి అయితే పెట్టుకుంటున్నా. కింద నేల సదరం లేదనమాట, రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి. అందుకనే ఎంచక్కా పీటనైతే క్లీన్ చేసుకొని, ఇంకా పీట మీద ముగ్గది వేసుకొని పూజ చేసుకోవడం అయితే మొదలు పెట్టాను. ముందుగా అయితే గంగమ్మ తల్లికి పంపు దగ్గర అయితే పసుపు రాసేసి కుంకుమ బొట్టది పెట్టి, తర్వాత పీట మీద పూజ చేసుకుంటున్నాను కదా దీపారాజన, అందుకనే ముగ్గది వేసుకొని పీటకు కూడా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లది పెట్టుకొని, ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ అదైతే వేసుకుంటున్నాను అనమాట. కార్తీక మాసంలో శివుడికి సంబంధించి ఏ పూజ చేసినా సరే మొదటిగా దీపం పెట్టాల్సిందైతే గంగమ్మ తల్లికే అనమాట. సో ముందుగా గంగమ్మ తల్లిని పూజించుకొని ఆ తర్వాత శివకి అయితే దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా చాలామంది ఇంట్లోనే బావులు అట్లా ఉంటాయి కదా, ఇప్పుడు పెద్దగా లేవులేండి, ఇంతకు ముందు ఉంటే బావి దగ్గర దీపం పెట్టడం అలా చేసేవాళ్ళు. మా ఇంట్లో అయితే బోరు పంపు ఉంటే నేనైతే అక్కడ పెట్టుకుంటున్నా. అసలు కొంతమందికి అయితే బోర్ పంపులు ఇవి కూడా ఇంట్లోపల ఉండకుండా జస్ట్ పైప్ లైన్ కరెక్షన్ అట్లా ఉంటుంది కదా, ఇంకా అలాంటి వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా ఆకాశ దీపం అని చెప్పేసి జస్ట్ విండో దగ్గర అట్లా దీపం అయితే పెట్టేసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ ప్రమిదల్లో నూనె అది పోసుకొని ఒత్తు వేసుకొని అమ్మవారి కోసం తాంబూలం అది పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నా. ఈలోగా అత్తయ్య అయితే ఎంచక్కా కల్లావది చల్లేసి ముగ్గు వేశారనమాట. ముగ్గు వేసి దాంట్లోనే పసుపు కుంకుమ అయితే వేశారు. ఇక ఆ తర్వాత నేనైతే ఇంట్లోకి వచ్చి అభిషేకం కోసం అయితే గుడికి పంపిస్తున్నాను. ఇంకా ఈ కార్తీక మాసంలో శివయ్యకి అభిషేకం కూడా చాలా ప్రత్యేకం కదా, మనం కూడా చేపించుకుంటే చాలా మంచిది. సో ఇంకా అభిషేకం కోసం అయితే పంచామృతాలను అయితే పంపిస్తున్నాను. ఆవు పాలు ముందల రోజే ఆవు పాలని కాచి తోడు పెట్టుకున్నాను అనమాట. పెరుగు, ఇక పెరుగుని ఇంకా పంచదార తేనె ఇంకా ఆవు నెయ్యి, సో ఈ పంచామృతాలు వాటితో పాటు పసుపు కుంకుమ కొబ్బరికాయ గంధం మిస్ అయిందనమాట. గంధం కూడా ఉండుంటే 9 అయ్యాయి. ఇంకా విభూది, సో 8 వస్తువులే అయినాయి. గంధం తెప్పించడం మర్చిపోయాను. సో వాటన్నిటిని అయితే మా హస్బెండ్కి ఒక కవర్లో అయితే వేసి ఇచ్చి పంపించాను. ఇంకా పంపిస్తే టైంకి అభిషేకం చేస్తారు కదా, నేను అందుకున్నా లేకపోయినా అని చెప్పేసి అన్నట్టుగా పంపించా. ఆ తర్వాత ఇక ఇంట్లో అయితే శివయ్య కోసం దీపారాధన అయితే చేసుకున్నాను. కార్తీక మాసంలో పూజ ఎప్పుడు కూడా తెల్లారుజామునే చేసుకోవాలి కదా, సూర్యుడు రాకముందే. సో అలాంటి టైంలో మనకి ప్రసాదాలు ఇవన్నీ ఏమీ కూడా కుదరవు. అది కాక కార్తీక మాసం అంటే సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవాలి, ఏదైనా ప్రసాదం చేసుకోవాలంటే సాయంత్రమే. సో ఇంకా ఉదయం పూట అయితే తాంబూలం అది పెట్టేసుకొని ఇలా సింపుల్గా అయితే పూజనైతే చేసుకున్నా. ఇంకా ఆ తర్వాత అయితే గగన్ని స్కూల్కి పంపించాలి కదా, ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. టొమాటో క్యాలీఫ్లవర్ కర్రీని అయితే చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకొక వైపు పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చట్నీ కోసం. సో ఇక్కడ నేను అభిషేకం కోసం వస్తువులు అయితే పంపించాను, కానీ నాకైతే వెళ్ళడానికి కుదరదు. అందుకనే మా హస్బెండ్తో ముందుగానే ఇచ్చి పంపా. అదే పిల్లలు పుట్టక ముందు అయితే ఫ్రీగా ఉండేదాన్ని, పెద్ద పనులే ఉండేవి కాదు కదా. సో అప్పుడు వెళ్ళి 6 కల్లా 5:30 6 కల్లా గుడికి వెళ్ళిపోయి అభిషేకం మొత్తం పూర్తయిపోయిన దాకా గుడిలోనే ఉండి 7:30కి అలాగే ఇంటికి వచ్చేదాన్ని. ఇప్పుడు గగన్కి బస్ టైమే 7:30కి. సో గగన్ కోసం ఫుడ్ అది రెడీ చేసి తన్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలి కదా, అందుకనే నాకు కుదరదు. అట్లీస్ట్ మన వస్తువులతో శివుడికి అభిషేకం చేస్తే తర్వాత గుడికి వెళ్ళొద్దామని చెప్పేసి మా వారితో అయితే అభిషేకం కోసం వస్తువులన్నిటినీ అయితే పంపించాను. ఇంకా ఈలోగా పిల్లల కోసం వంటది చేస్తూనే నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడ టొమాటో క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను కదా, ఈవినింగ్ టైము ఉపవాసం అయిపోయిన తర్వాత ఎంగిలి పడని కర్రీ తినాలి అంటాం కదా. సో అందుకనే మళ్ళీ నాకు పిల్లలతో కుదురుతుందో లేదో ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేసుకోవడం అని చెప్పి వండిన కర్రీనే కొంచెం అయితే తీసుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే గగన్ని మోక్షని ఇద్దరికి కూడా రెడీ చేపించేసి వాళ్ళిద్దరిని తీసుకొని గుడికి అయితే వెళ్ళా. బస్ టైం అవుతుంది, ఇంకా గుడికి వెళ్ళాలి, ఫుల్ హడావుడి అనమాట. ఇంకా తొందరలో నేను ఫోన్ తీసుకెళ్ళలేదు అనమాట గుడికి, అందుకని
ఏం వీడియో కూడా తీయలేదు గుడిలో. ఇక మేము టెంపుల్‌కి వెళ్ళి నమస్కారం అది చేసుకొని కొంతసేపు అట్లా కూర్చున్నామో లేదో గగన్ వాళ్ళ స్కూల్ బస్ అయితే వచ్చేసింది. ఇంక వెంటనే వాళ్ళ డ్యాడీ అయితే తనని బస్ ఎక్కి పంపించేశారు. ఇంక మేమైతే ఇటు నుంచి ఇటు వచ్చేసాము. సో, గుళ్ళో పంచామృతాలయితే పంపించాను కదా అభిషేకం కోసం. సో, మనం పంపించిన బాక్సుల్లో పూజారి గారైతే కొంచెం పంచామృతాన్నయితే ఇచ్చారనమాట. ఇంటి దగ్గర వాళ్ళకి ప్రసాదంగా అయితే పెట్టండి అని జెప్పి. గగన్నయితే స్కూల్‌కి పంపించేసి ఇక మా వారు, నేను మోక్షానయితే తీసుకొని మేమైతే వేరే టెంపుల్‌కి కూడా వెళ్ళామనమాట. ఎంచక్కా గగన్ కూడా ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ ఇంకా గగన్నయితే స్కూల్‌కి పంపించి మాకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కయితే వెళ్ళామనమాట. మా దగ్గరైతే ఇది చాలా ఫేమస్ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి. సో, అక్కడికైతే వెళ్ళి ఇంకా దర్శనం అది చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత డే మొత్తం ఉపవాసం, నీరసం, ఫ్రూట్స్ ఇంక అట్లనే తీసుకోవాలి కదా! పెద్దగా ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలా. కొంచెం నీరసం కానీ సాయంత్రం ఖచ్చితంగా మళ్ళీ పూజ చేసుకునే టైంకి ఫ్రెష్ అది అయ్యి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇక్కడ. సో, అప్పటికైతే ప్రసాదాలు చేయడానికి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది నాకు. దేవుడే ఇస్తాడనుకుంటా ఎనర్జీని. ఇంకా ఫస్ట్ అయితే బజ్జీలు వేసేసాను. ఇంకా తర్వాత అయితే పులిహోర కోసం పోపయితే ఫ్రై చేసుకుంటున్నాను. మా వారైతే వెక్కిరిస్తున్నారనమాట. ఎక్కడన్నా బజ్జీలు, పులిహోర ఇట్లా పెడతారా అని చెప్పేసి దేవుడికి. నేనేమో దేవుడికి కూడా అన్ని టేస్ట్‌లు చూపిచ్చాలి. దేవుడికి కూడా అన్నీ పెట్టుకోవాలబ్బా అని చెప్పేసి అంటున్నా. సో, నాకు ఇష్టమైనవి దేవుడికి కూడా అన్ని రకాలుగా పెట్టుకున్నట్టు ఉంటుంది. పెట్టకూడదు అనేం లేదు గదా! అనిపిచ్చి ఇంక నేనైతే ఇక్కడ బజ్జీలయితే ముందుగానే వేసేసుకున్నాను. ఇంకిక్కడ పులిహోరనయితే కలుపుకుంటున్నా. సో, పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా దాన్నయితే చింతపండు పులిహోర అనమాట. సో, అన్నంలో చింతపండు అది కలిపేసి పెట్టుకున్నా. సో, పోపు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. చింతపండు పులిహోర అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా పాయసం, పరమాన్నం అట్లా ఏం గాయలేదు. సో, చింతపండు పులిహోరలోకి మంచి కాంబినేషన్ బజ్జీ అనే అంటారు గదా! ఎప్పుడూ కాంబినేషన్‌లు మనమేనా ఏంటి తినేది. దేవుడికి కూడా ప్రసాదంగా పెట్టాలని జెప్పి నేను పులిహోరని ప్రిపేర్ చేసి పులిహోరలోకి కాంబినేషన్‌గా బజ్జీలు గూడా వేశా అనమాట. ఇంకా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం సంధ్యాదీపం పెట్టాలంటారు గదా! కార్తీక మాసం సంధ్యాదీపము. సో, ఈవినింగ్ ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే పిల్లలిద్దరూ కూడా నిద్రపోయేటప్పుడే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను గానీ, ఈవినింగ్ టైం వదిలిపెట్టి వెళ్లరు కదా! అంత ఈజీగా నాతోనే ఉంటారు. ఇంకా ఈ పూజ ఇవన్నీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో, ఇంక వాళ్ళిద్దరిని కూడా మోక్షానైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, గగన్నయితే పక్కన కూర్చోపెట్టుకొని ఎంచక్కా వాళ్ళిద్దరితో కలిసి పూజనైతే చేసుకున్నా. ఇంక నేను దీపారాధన చేస్తుంటే గగన్ కూడా చెయ్యి పట్టుకొని అట్లా చేస్తదనమాట. ఇంక అలా అలవాటయిపోయింది. ఇద్దరిమి కూడా చేతులు పట్టుకొని అట్లా చేయడం. తనకు కూడా పూజా ఫలితం అనేది ఉంటుంది అని జెప్పి, ఇక నేను చేసిన ప్రసాదాన్నయితే దేవుడి ముందయితే పెట్టుకొని ఇంక నమస్కారం అయితే చేసుకున్నాము. ఇక ఇంట్లో పూజ మొత్తాన్ని కూడా హారతిచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నా అనమాట. ఇంక పిల్లలిద్దరితోటి గుడికైతే బయలుదేరిపోయాను. ఉదయం అయితే గుడికి వెళ్ళా కానీ గుడిలో దీపం వెలిగించడానికైతే కుదరలేదు. పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి గగన్ని అని జెప్పేసి ఎర్లీగా ఎళ్ళలేదు కదా! ఇంటి దగ్గరే వెలిగిచ్చా. అందుకనే ఈవినింగ్ టైం అయితే గుడికి వెళ్ళి గుడిలో దీపం వెలిగించడానికైతే వెళ్ళా అనమాట. ఇంగోండి నా దీపం అయితే ఇలా ఉంది. ఉసిరి దీపాలని కూడా పెట్టుకున్నాను. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా! సో, ఉసిరి దీపాలనైతే పెట్టుకున్నా అనమాట. నాతో పాటుగా గగన్‌కి కూడా నా పూజని పూర్తి చేసుకున్న తర్వాత గగన్‌కి కూడా ముగ్గది వేసి తనకు కూడా దీపారాజన అయితే నేను తన చెయ్యి పట్టుకొనైతే చేపిస్తున్నా. సో, నేను చెయ్యి పట్టుకోవద్దంట. అదే అక్కడ అల్లరి చేస్తుంది. తనే దీపారాధన చేస్తదంట. ఇంకా గగన్ చేత కూడా ఉసిరి దీపాలనైతే వెలిగిచ్చా. ఆ తర్వాత మోక్షకి కూడా ముగ్గు వేసి మోక్షకి కూడా మోక్ష చెయ్యి పట్టుకొని మోక్ష దీపాలను కూడా వెలిగిచ్చా అనమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యము. ఉసిరి దీపాలకి చాలామంది ఉసిరికాయని కట్ చేసి లోపల విత్తనాలు అవన్నీ కూడా తొలిచేసి ఆవు నెయ్యి వేసి, ఒత్తు వేసి అట్లా పెడతారు కదా! అసలు ఏమాత్రం కూడా ఉసిరికాయని చెక్కు చెదరనివ్వకుండా ఉంచుకోవాలంట. సో, నేనైతే దీన్ని ముందుగానే తెలుసుకొని ఆ తర్వాత చేసిన పూజకి ఫలితం ఉండాలి అని జెప్పి ఉసిరికాయలని శుభ్రంగా కడుక్కొని తడ అనేది లేకుండా క్లీన్‌గా తుడుచుకొని ఆ ఉసిరికాయలని నేల మీద పెట్టకుండా ఆకులో పెట్టుకొని దానిపైన ఏదన్నా నూనెలో కానీ, నెయ్యిలో కానీ నానబెట్టిన ఒత్తుల్ని పెట్టుకొని దీపారాజన వెలిగిచ్చాలి. ఎంతో సేపు వెలగదు. ఒక
10 సెకండ్స్ వెలిగినా అదే పుణ్యం చాలంట. అలా తొలిచేసి, కట్ జేసి అట్లా పెట్టిన దానికి పుణ్యమేమి రాదు. ఒక 2 సెకండ్లు వెలిగినా సరే అదే పుణ్యం చాలు. పెద్దలు అంటూ ఉంటారు కదా! ఉసిరికాయ మీద నీటి చుక్క కూడా నిలవదు అని చెప్పేసి. సో, అలాంటప్పుడు నూనె మాత్రం ఎలా నిలుస్తుంది అని అనుకోవచ్చు. కానీ మనం పెట్టిన ఒత్తు నిండా నూనె ఉంటుంది గదా! సో, ఆ నూనె ఒత్తుకున్న నూనెకే కొంచెం సేపయితే ఆ ఒత్తి వెలుగుతుందిగా. ఇంకా కొంచెం నూనె అయితే ఉసిరికాయ మీద నుంచి కిందకి కారిపోతుంది ఒత్తులోంది. సో, ఆ కారిపోయే నూనె చుక్కల్లోనే మనకు ఉన్న పాపాలు, దరిద్రాలు అవన్నీ కూడా తొలగిపోతాయంట. సో, నాకైతే నేను ఇది ఒక పూజారి గారి దగ్గర నుంచయితే తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకొని నాకు తెలిసిన విధంగా అయితే ఇలా పూజనైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా దీపారాజన అది పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ప్రసాదాలు చేశాను కదా! పులిహోర, బజ్జీ వాటినైతే తీసుకొనొచ్చాననమాట. దేవుడి కోసమే కదా ప్రసాదం చేసింది. ఇక్కడ కూడా దీపారాజన చేసిన తర్వాత పెడదామని చెప్పి తాంబూలాలు కూడా తీసుకొచ్చా, కానీ ప్రసాదం ఎలానో చేశాను గదా అని జెప్పి ఇంకా ప్రసాదం అయితే తీసుకొచ్చి మా ముగ్గురు దీపారాజనల ముందయితే పెట్టి తాంబూలాల్లో కూడా పెట్టా అనమాట. పిల్లలు కదా అల్లరి చేస్తున్నారు. ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పూజంతా పూర్తయిందా కుండ దీపారాజన వరకు చేసి, ఇక నేనైతే ప్రసాదం అది పెట్టి, తాంబూలాలు అవన్నీ పెట్టుకొని, ఇంకా దేవుడికైతే హారతది నేనే ఇచ్చా అనమాట ముగ్గురిది కూడా. సో, ముగ్గురు దీపారాజనలు కూడా పక్కనే చేశాను. ఎందుకంటే నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మోక్షతాత చేపిచ్చా అండ్ గగన్ అయితే పక్కన కూర్చోబెట్టుకొని చేపిచ్చాను గదా! ఇంకా ముగ్గురిని కూడా ఒకే చాటయితే చేశాము. ఇక ఆ తర్వాత అయితే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. ముందుగా విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకొని, ఆ తర్వాత శివుడి దగ్గరకైతే వచ్చామనమాట. సో, మా ఊరి శివాలయంలో ఉందయితే గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి అనమాట. అంటే ఆ శివుడే, శివుడికే ఎన్నో పేర్లుంటాయి కదా! సో, మా ఊర్లో ఉన్నది మల్లికార్జున స్వామి అని అయితే అంటారు. సో, ఇంకా వారి దగ్గరకు కూడా వచ్చి వారి దర్శనం అయితే చేసుకొని అమ్మవారి గుడి. సో, ఆ శివాలయంలోనే ఒకవైపు గణపతి, ఇంకొక వైపు అమ్మవారుంటారు. సో, నవరాత్రులప్పుడు ఈ అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటాం అనమాట. సో, అందరి దర్శనం అయితే చేసుకొని, ఆ తర్వాత పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి గుడికైతే వెళ్ళాము. సేమ్ శివాలయంలో నుంచి వేణుగోపాల స్వామి గుడిలోకైతే వే ఉందనమాట. సో, వేలోగా అయితే ఎళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈ కార్తీక మాసంలో వేణుగోపాల స్వామికి, కృష్ణుడికి, ఇలా వెంకటేశ్వర స్వామికి వీళ్ళకి కూడా ప్రత్యేక పూజలైతే చేసుకుంటూ ఉంటాం కదా! ఇంకిక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నా. గగన్ అయితే ఎవరన్నా గుంజీలు తీయడం చూసిందేమో ఎంచక్కా దేవుడి ముందు గుంజీలైతే తీస్తుంది. ఇంకా అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి దర్శనాన్ని కూడా చేసుకున్నాం. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట. పిల్లలు ఫుల్‌గా ఆడుకుంటున్నారు. వేరే పిల్లలు కూడా వచ్చారు గదా! ఇంకా గుళ్ళో చాలా ఖాళీ ప్లేస్ ఉంది గదా! ఇక అసలు మనతో సంబంధం లేకుండా భలే ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఆ రోజు చాలా భక్తులు తక్కువే. ఎందుకంటే అప్పటికే 2 సోమవారాలు పూర్తయిపోయినాయి. ఇంకా పౌర్ణమి కూడా అయిపోయింది. చాలామంది కార్తీక పౌర్ణమికి ముందే కార్తీక సోమవారాలు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమి తర్వాత చాలా తక్కువ మంది చేస్తారనమాట. ప్రతి వారం చేసుకునే వాళ్ళే ఎక్కువ చేసుకుంటారు. అందుకనే కొంచెం భక్తులైతే తక్కువగానే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత దర్శనం అది చేసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. గగన్ మాత్రం విభూది బొట్లు చూడండి ఎలా పెట్టుకుందో. సో, ఇంటికొచ్చిన తర్వాత అరిటాకులో నేను చేసుకున్న సింపుల్ రెసిపీస్ అయితే పెట్టుకొని ఎంచక్కా ఉపవాసాన్నయితే ఇంతటితోటైతే విరమించా అనమాట. సో, ఇదనమాట నా కార్తీక సోమవారం వ్లాగ్ అయితే. ఖచ్చితంగా నచ్చే ఉంటుందనుకుంటున్నాను. తన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.